Hi all, greetings to all in the name of Jesus. ఒక దినం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థనతో ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. Gracious loving Heavenly Father, Lord, we come to your presence, Lord. Thank you, Lord, for yet another day that you have added in our lives, Lord. తండ్రి ప్రభా, నేను వాక్యాన్ని వినబోతుండగా ప్రభా, Lord, we are about to receive your word, learn from your word, meditate on your word, Lord. Open our spiritual hearts and ears and eyes, Lord, Master of Father God. Give your heavenly wisdom and knowledge to understand, and Lord Master, apply it to our lives and live a life glory to you alone, Lord Master of Father God. Be with us throughout this session. In Jesus' most precious name I pray. Amen. Hey, so today we're going to discuss about the ultimate faith, the ultimate fight. So, the ultimate fight అంటే ది అంతిమ యుద్ధం. సో చివరి యుద్ధం అంటే ఒక యుద్ధంలో మనం ఉన్నామని మనము తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. ఎలాంటి యుద్ధంలో మనం ఉన్నాము, అంత్య దినాల్లో మనము మన ప్రభుని యేసుక్రీస్తు మళ్ళీ త్వరగా రానయ్యున్నారనే దినాల్లో మనం చూస్తున్నాం. మనము we are waiting for his second coming, so we are eagerly waiting, and we have to expect that there is a battle and there is a fight that is going to happen. ఒక పెద్ద కొట్లాట, ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది అని మనము తలంచాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్, అండ్ అది ఆల్రెడీ మన మధ్య జరుగుతున్నదిగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈ యుద్ధము ఎవరితోని, ఈ యుద్ధము ఎలాంటిది అని మనం తెలుసుకున్నాము. ఈరోజు ఇంకొంచెం మనం నేర్చుకుందాం. సో ఈరోజు మనం నేర్చుకోబోయే పాయింట్ ఏంటంటే, సాటన్ ఫైట్స్ అగెన్స్ట్ us బట్ వీ కెన్ స్టాండ్ ఇన్ క్రైస్ట్. సాతానుడు మనతో కూడా మనకి విరుద్ధంగా వాడు ఫైట్ చేసేవాడిలా ఉన్నాడు. హీఈస్ ఫైటింగ్ అగెన్స్ట్ us బట్ వీ కెన్ స్టాండ్ అగెన్స్ట్ హిమ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో ఉన్నప్పుడు మనము ఆ సాతానికి మనము ఎదురుగా నిలబడగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం. So today we'll learn how Satan is deceiving us, how he is going to fight against us, and how we can fight him when we are in Christ. When not long ago, అంటే రీసెంట్గా నేను ఒక సాంగ్ నేను యూట్యూబ్లో when I was browsing, ఒక సాంగ్ పేరు నేను చూసినాను. ఆ సాంగ్ పేరు ఏంటంటే సాటన్ ఈజ్ రియల్, అంటే సైతానుడు నిజమైన వాడు అని ఒక సాంగ్ పేరు నేను చూసినాను. సో మనము ఇలాంటి పాటలు మనం చూసినప్పుడు, ఇలాంటి సాంగ్స్ మనం చూసినప్పుడు, ఇలాంటి సాంగ్స్ పాడడం మనం విన్నప్పుడు సో మనకు అనిపిస్తుంది, సో సాటన్ ఈజ్ అంటే నిజంగా సైతానుడు ఉన్నాడా లేదా అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మన జీవితంలో కూడా మనం నమ్మాల్సింది ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్ సాటన్ ఈజ్ రియల్, సాటన్ ఈజ్ రియల్ అని మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. సైతానుడు నిజమైనది అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ అని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. సో ఆఫ్టర్ దే సాంగ్ హీ షేర్డ్, వాళ్ళ పాట పాడగానే ఒక ఓల్డ్ మ్యాన్ ఒక టెస్ట్ మనీ షేర్ చేసుకుంటాడు. ఆ టెస్ట్ మనీ ఏంటంటే, ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని ఆయన కోల్పోయిన వాడుగా ఉంటాడు. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఆయన ఏమని గుర్తెరిగాడంటే, he was always thinking that God is real but not Satan. అంటే సాతానుడు కూడా రియల్, నిజమైన వాడు, ఉన్నవాడు అని ఎప్పుడు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఎప్పుడు కూడా అంత గుర్తించలేదు. సో అందుకే హీ లాస్ట్ హిస్ లైఫ్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్. సో మనము అలాంటి సాతాను వేసే కుతంత్రాలు, సాతాను వేసే చీప్ టాక్టిక్స్, మన జీవితాలతో వాడు ఎలా ఆడుకుంటాడు, మన జీవితాన్ని ఎలా తారుమారు చేస్తాడో మనం ఈరోజు కొంచెం మనం తెలుసుకుందాం. సో ఎందుకంటే సాతానుడు నిజమైన వాడు. మనం లోకంలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా కూడా కరప్షన్, ఎక్కడ చూసినా కూడా పాపంతో నిండిపోయిన లోకము ఉంది సార్. దట్ ఈస్ ఆల్ ద ఫ్రూట్స్ ఆఫ్ లేబర్స్ ఆఫ్ సాటన్. సాతాను యొక్క పని అని మనము గుర్తుపట్టగలం కదా. ఇవన్నీ మనం చూసినప్పుడు ఎస్ దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ సాటన్ అని మనం గుర్తుపట్టగలం. అండ్ అట్ ద సేమ్ టైమ్ రెవల్యూషన్ రిమైండ్స్ us దట్ హిస్ టైమ్ ఈజ్ లిమిటెడ్. అంటే సాతాను యొక్క సమయము
చాలా తక్కువగా ఉన్నది. సో మనం ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి మనం తెలుసుకుంటుంది ఏంటంటే సాతానుడికి చాలా తక్కువ సమయం ఉంది. హీఈస్ గోయింగ్ టు గెట్ డిఫీటెడ్ వన్స్ ఫర్ ఆల్ అగైన్. కానీ వాడు ఈ కొంచెం సమయం ఉందని వాడికి కూడా తెలుసు. ఆ సాతానుడికి అరే నా దగ్గర కొంచెమే సమయం ఉంది, నేను ఎన్ని జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నానో ఇదే నాకు కరెక్ట్ టైం అని వాడు ఇంకా యాక్టివ్గా ఎంతో బలంగా వాడు మన మధ్య తిరిగేవాడుగా మనము చూస్తూ ఉన్నాం కదా. And also we have to make sure we are aware of his tactics and also his presence in this world. సో మనం ఎలా ఉండాలంటే అరే ఎస్ సాటన్ ఇస్ యాక్టివ్, వాడు ఇలాంటి కుతంత్రాలు పన్నుతున్నాడు, నా జీవితాన్ని నాశనం చేయాలని కూర్చున్నాడు చూస్తున్నాడు అని మనము గుర్తు తెచ్చుకొని మనము జాగ్రత్త పడు వారంగా మనము ఉండాలి. మన హృదయాల్ని మనము జాగ్రత్త పెంచుకునే వారంగా మనము ఉండాలి. So the first point that we are going to learn is the reality of Satan. అంటే సాతాను యొక్క తత్వం గురించి మనము నేర్చుకుందాం. సో Satan has been waging a war for a long time. Satan ఈ యుద్ధం అనేది, ఈ కొట్లాట అనేది దిస్ ఈస్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న పోరాటం. వాడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుంచి పారదోయపడ్డాడో అప్పటి నుంచి ఈ కొట్లాట అనేది, తిరుగుబాటు అనేది మన జరుగుతూ ఉన్నది కదా. సో మనం చూసుకున్నట్లయితే ఈ ప్యాసేజ్ మనం చూసుకున్నట్లయితే రెవల్యూషన్ 12 chapter 7 to 12 verses మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ స్పీకింగ్ ఆఫ్ అ వార్ బిట్వీన్ సాటన్ అండ్ మిఖాయిల్. సో ఈ ప్యాసేజ్ ఏం చెప్తుందంటే సాటన్కి మిఖాయిల్కి మధ్యలో ఒక యుద్ధం గురించి ఇది మనకి తెలియజేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ గో అండ్ రీడ్ రెవల్యూషన్. I definitely guarantee it will give you goosebumps. అసలు ప్రాణం జిల్లుమంటది మనం రెవల్యూషన్ చదివితే, మన గుండె జారినట్టు అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్కేరియస్ట్ books in the Bible అని చెప్తారు కదా. సో we have to know the truth about God, we have to know the truth about Satan. మనం దేవుని గురించి ఎన్ని సత్యాలు తెలుసుకుంటున్నామో సాతాను గురించి అన్ని సత్యాలు కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వాడిని మనము దేవుని సహాయం చేత మనము ఓడించగలుగుతాం. సో ది నేమ్ మిఖాయల్ అనే పేరుకి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద హూ ఈస్ లైక్ గాడ్, దేవుని వంటి వాడు అని దానికి అర్థం మనం చూస్తున్నాం కదా. యాకోబు పత్రిక it's Jude 9 calls him the archangel and he is usually depicted as a warrior. సో మిఖాయిల్ అనే దూతని ఎలా మన బైబిల్లో వివరించబడిందంటే ఒక ఆర్కేంజల్ లాగా, ఒక వారియర్ లాగా, ఒక యుద్ధ వీరుడు లాగా అతన్ని చూపించడం మనం జరిగింది. మనం ఇంకొక సంఘటన మనం ఎక్కడ చూస్తామంటే డానియల్ 10th chapter మనం చూస్తాం కదా. సో he was a warrior. మిఖాయల్ అనే దూత ఆయన ఒక యుద్ధ వీరుడు, ఒక యోధుడు లాగా ఆయనని చూపించబడుతుంది బైబిల్లో. అండ్ ఆల్సో వెన్ వీ లుక్ ఎట్ దిస్, మనము ఈ యుద్ధం వెన్ డిడ్ దిస్ వార్ ఆర్ వెన్ విల్ దిస్ వార్ టేక్స్ ప్లేస్, ఈ యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతుంది, సాతానికి మిఖాయిల్కి ఈ యుద్ధం అనేది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరిగింది లేదా ఎప్పుడు జరగబోతుందని మనం చూసుకున్నట్లయితే ఈవెన్ దో సాటన్ ఆల్రెడీ బీన్ క్యాస్ట్ అవుట్, he evidently still has limited access to God's throne. మనము 2 Peter 2:4 the 2nd chapter and 4th verse మనం చూసుకున్నట్లయితే Satan is already cast out once Jesus was crucified for each one of us. మన అందరి పాపముల కొరకు ఆయన విమోచన కలిగించినప్పుడు, మన అందరి పాపముల కొరకు ఆయన క్రయధనం చెల్లించినప్పుడు he already defeated Satan. బట్ యాజ్ పర్ మనం యోబు మనం చూసుకున్నట్లయితే ఇన్ జోబ్ 1:6 and 2:1 ప్రకారం మనం చూసుకున్నట్లయితే he still have limited access to God's throne. వాడికి ఇంకా కొంచెము అవకాశం ఉన్నది అని మనము తెలుసుకుంటా ఉన్నాం. మన జీవితాలు నాశనం చేయడానికి ఇంకా అవకాశం ఉన్నది. సో మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మన జీవితం సాతానుడు ఎప్పుడెప్పుడు మనల్ని మింగేద్దామా, ఎప్పుడెప్పుడు మనల్ని పాపం చేపిద్దామా, ఎప్పుడెప్పుడు మన జీవితాలతో వాడు ఆడుకుందామా, ఎప్పుడెప్పుడు దేవునికి విరుద్ధంగా మన జీవితాలు తయారు చేయాలా అని వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. సో వీ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్ టు నో
మనకి సాతానుడు ఎలా పని చేస్తాడో అని మనకి తెలిసినంత కూడా వీ డోంట్ హ్యావ్ టు ఫాల్ ఇన్ హిస్ స్పిరిట్. వాడు వేసే ట్రాప్లో మనము పడిపోకుండా ఉండాలి. సో విల్ సీ దట్ దిస్ ప్యాసేజ్ సీమ్స్ టు రెఫర్ టు అంటే ఈ ప్యాసేజ్ ఏం చెప్పిస్తుందంటే ఇన్ ఫ్యూచర్ దెర్ ఇస్ వార్ ఇన్ హెవెన్. పరలోకంలో ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో సాతానుడు పర్మనెంట్గా హీ విల్ బి డిఫీటెడ్, పర్మనెంట్గా వాడు ఓడించబడతాడు. సో ఇట్ ఈస్ వాడికి ఒక లిమిటెడ్ యాక్సెస్ ఉన్నప్పటికీ మనకి ఒక ధైర్యం ఏంటంటే, మనకి ఒక శక్తి ఏంటంటే, మనకు ఒక నిరీక్షణ ఏంటంటే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు దేవుడు సాతానుని సంపూర్ణంగా అంటే హీ ఈస్ గోయింగ్ టు డిఫీట్ సాటన్ వన్స్ ఫర్ ఆల్. హీ ఈస్ గోయింగ్ టు డిఫీట్ ఇట్ కంప్లీట్లీ, మొత్తానికి పూర్తిగా. there is defeat for Saturn. There is no rise of Saturn ever again. సో అలాంటి పరిస్థితి ఒకటి రాబోతుంది అని మనకు ఆల్రెడీ మనం బైబిల్లో చూస్తున్నాం, ఆల్రెడీ మనం నేర్చుకుంటున్నాం, ఆల్రెడీ మనకు తెలిసి ఉంది. సో మనం నిరీక్షణ కలిగి ఎస్, ఈవెన్ దో దే ఆర్ ట్రబుల్స్, ఈవెన్ దో దే ఆర్ ట్రయల్స్, మన జీవితంలో సమస్యలు కొని తెచ్చుకున్న సాతాను మన జీవితంలో సమస్యలు తెస్తున్న సాతాను మన జీవితంలో అల్లకల్లోలం చేసేస్తున్న మనకు ఒక నిరీక్షణ ఏంటంటే ఒకరోజు దేవుడు సాతానుని ఓడిస్తున్నాడు. ఎస్, వీఆర్ గోయింగ్ టు ట్రాంపుల్ సాటన్ అండర్ అవర్ ఫీట్. మన కాళ్ళ కింద తొక్కింపజేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ వి స్టాండ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేర్ ఈజ్ అ హోప్. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఒకరోజు సాటన్ డిఫీట్ చేయబడు, ఒకరోజు వాడు ఓడించబడతాడు, కంప్లీట్గా సంపూర్ణంగా వాడు ఓడించబడతాడు. అండ్ ఆల్సో we now know that Saturn is going to be defeated completely. Saturn కంప్లీట్గా ఓడించబడతాడని మనకి తెలుసు కాబట్టి సో we have to be warned not to be ignorant of devices. సో సాతానుడు వేసే కుట్రలు, సాతానుడు వేసే ఆ తంత్రాలు, వాడు వేసే ఆ చీట్ ట్రిక్స్, ఆ ట్రాప్లో మనము పడిపోకుండా ఉండాలి. మనం 2 Corinthians 2nd chapter 11th verse పాల్ ఏం చెప్తున్నాడు అంటే, మనకి సాతానుడు గురించి తెలుసు. వాడు ఎలాంటి సమస్యలు మనకు తీసుకొస్తాడు, ఎలాంటి విధమైన విభేదాలు మన మధ్యలో సృష్టిస్తారు, మనం పాపం చేయడానికి ఏ కార్యాలు మనల్ని ప్రోత్సహించబడతాయని బైబిల్లో రాసింది. we will be tempted and we will be forced to do sins in certain situations. మనం కొన్ని పరిస్థితుల్లో మనము తెలియకుండా మనం పాపం చేస్తున్న వారంగా ఉంటాం, కొన్ని పరిస్థితుల్లో తెలిసి పాపం చేస్తున్న వారంగా ఉంటాం. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకొని ఎప్పుడు సాతానుడు ఏ పరిస్థితిలో కూడా వాడు మనల్ని అటాక్ చేసినప్పుడు దేవుని వాక్యంతో మనము వాడిని ఓడించే వారంగా మనము ఉండాలి. వి షుడ్ నెవర్ టేక్ సాటన్ లైట్లీ. సాతాన్ని ఎప్పుడు కూడా లైట్ తీసుకోకండి. హీ ఈజ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు డెస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఎప్పుడెప్పుడు వాడు నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. సో యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనము దేవుని బిడ్డలంగా, మనము ఆయన విశ్వాసులంగా మనం ఏం గుర్తెరగాలంటే ఎస్, దేర్ విల్ బి ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ అండ్ టెంప్టేషన్స్. మన జీవితంలో ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు ఉంటాయి. కానీ మనం వీటిని ఎదుర్కోవడానికి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ క్రీస్తు. ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, మనం ఆయన నమ్మకంగా వెంబడించినప్పుడు మనము సాతాన్ని ఓడించగలుగుతాం. అండ్ ఆల్సో ఈవెన్ బిలీవర్స్ మేక్ ద మిస్టేక్ ఆఫ్ టేకింగ్ హిమ్ టూ లైట్లీ. సో కొన్నిసార్లు ఎంతో బలమైన విశ్వాసులు, ఎంతో దృఢమైన విశ్వాసులు, అంటే చాలా డీప్ బిలీవర్స్. సో మేము చాలా దైవభక్తి కలిగి ఉన్నామండి, మేము సాతానుడు మేము అసలు వాడు వేసే చీప్ ట్రిక్స్ అసలు మేము ఈజీగా కనిపెట్టేస్తాము, అసలు మేము వాడు వేసే కుట్రలు కానీ వాడు వేసే ఆ ట్రిక్స్ కానీ మేము అసలు పడిపోమని. దట్స్ వాట్ వీఆర్ టేకింగ్ లైక్. ఈవెన్ నువ్వు ఎంత దైవభక్తి కలిగి ఉన్నా కానీ నువ్వు పడిపోయే స్థితి ఒకటి వస్తుంది. ఆ పడిపోయే స్థితి వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడాలి, నువ్వు ధైర్యంగా దేవుని వెంబడించు వారుగా నువ్వు ఉండాలి. సో when we hear of other Christians falling into sin, we often tempted to puff out our chest and say, this will never happen to me. So
మనం ఎలాంటి వారంగా ఉన్నామంటే, మన తోటి సహోదరులు ఎవరైనా వారికి టెంప్టేషన్ వచ్చింది, వాళ్ళు ఎవరైనా పాపంలో పడిపోతున్నారు, పాపపు కార్యాలు వాళ్ళు చేస్తున్నారంటే మనం ఎట్లుంటామంటే మన జీవితాలు, ఆహా వాడిలాగైతే నేను చేయనులే, నేను చాలా స్ట్రాంగ్ ఉంటా దేవునిలో, ఆమెలాగైతే నేను చేయను, పలానా పర్సన్ లాగైతే నేను చేయను, నేను దేవుళ్ళో చాలా స్ట్రాంగ్ ఉంటాను, ఇలాంటి కార్యాలైతే నేను చేయను, నేను పాపంలో పడిపోను, నేను చాలా వాక్యంతో కూడిన జీవితాన్ని నేను జీవిస్తున్నాను, ప్రార్థనలో కూడా జీవితాన్ని నేను జీవిస్తున్నానని మనము మన సంకలు ఎగరేసుకొని చెప్పుకునే వారంగా మనం ఉంటాం. మనం విల్ ఫీల్ సో ప్రౌడ్ అండ్ విల్ బీ ఇన్ ఎ సిచ్యువేషన్ టు బీ బోస్టింగ్ అసలు మన గురించి మనము ఎక్కువగా మనం విర్రవీగే వాళ్ళంగా మనం ఉంటాం. కానీ యూ విల్ బీ టెంప్టెడ్ అండ్ యూ విల్ బీ టెస్టెడ్ అండ్ సాటన్ ఈజ్ గోయింగ్ టు డూ దట్ ఎవిడెంట్లీ. నిన్ను సాతానుడు వదిలిపెట్టడు. నీ జీవితంలో నువ్వు ఎంత దైవభక్తి కలిగి ఉన్నా, నువ్వు ఏమి ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా నీకు శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి. నువ్వు వాటిని అనుదినం చేయిస్తూనే ఉండాలి. వాడు వేసే చీప్ ట్రిక్స్కి మనము పడిపోకుండా ఉండాలి. అండ్ ఆల్సో మనకి ఏమనుకున్నా అంటే మనము అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నప్పుడు, ఎవరైనా పాపం చేస్తా మనం ఆ పాపం చేయకుండా ఉన్నప్పుడు, అలాంటి పాపంలో మనం పడిపోకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏమనుకుంటామంటే మనకు ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది మన జీవితంలో. విల్ ఫీల్ సో ప్రైడ్. ఆ ప్రైడ్ అనేది మన జీవితాన్ని రూల్ చేస్తూ ఉంటుంది. మన జీవితంలో అలాంటి గర్వాన్ని మనము అలవ్ చేస్తూ ఉంటాం. ఆ గర్వమే మనల్ని నాశనానికి మనల్ని నడిపిస్తుంది. ఆ గర్వం మన జీవితంలో వస్తే సాతానుడికి కావాల్సింది అదే. అలాంటి గర్వమే సాతానుడికి అవసరం. అరే వీడి జీవితంలో గర్వం ఉంటే వీడు పడుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో రిమెంబర్ టు నాట్ ఫీల్ ప్రౌడ్. గర్వము నాశనానికి మూలము అని దేవుని వాక్యం చెప్తుంది. సో మన పరిస్థితులను బట్టి మనం గర్విస్తున్నామేమో, నేను ఇతరులలాగా కాదు, నేను పాపంలో పడిపోను, నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ అని మనం గర్విస్తున్నామేమో. దిస్ ఇస్ హెడ్ స్టార్ట్ ఫర్ యూ. ఇది నీకు ఒక సూచనగా ఉంది. నీ జీవితాన్ని మార్చుకో. గర్వించకుండా దేవుని ఎదుట దీన మనసుతో, దేవ అనుదినం నేను సాతాన్ని జయించడానికి నీ కృప దయచేయని అనుదినం దేవుని సన్నిధిలో మనం అడిగే వారంగా మనము ఉండాలి. అండ్ ఆల్సో పీటర్ హీ వాండర్స్. పేతురు మనకి ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నాడంటే, సాతానుడు ఎలాంటి వాడంట, ఈజ్ లైక్ ఏ రోరింగ్ లయన్. ఎప్పుడైనా మనం జూ పార్క్ వెళ్ళినప్పుడు మనం ఒక గర్జించే సింహం అంటే రోరింగ్ లయన్, దాని గర్జన వింటే అది ఎక్కడో ఉంటే మనం ఎక్కడో ఉన్నా కూడా దాని గర్జన వినిపిస్తూ ఉంటుంది. ఈజ్ లైక్ దాట్, ఈజ్ లైక్ రోరింగ్ లైక్, గర్జించు సింహం వల్లే వాడు తిరుగుతున్నాడు అని బైబిల్లో రాసింది. ఇట్స్ లైక్ రోరింగ్ లయన్. మన జీవితాలు ఎప్పుడెప్పుడు మన జీవితాలు నాశనానికి నడిపించాలని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అండ్ ఆల్సో వీ షుడ్ మేక్ ష్యూర్ మన సాక్ష్యాన్ని, మన నిశ్చయతని వాడు ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. సో ఏంటంటే మనము దేవునికి ఎంతో సాక్ష్యంగా మనం జీవిస్తాం. కొన్నిసార్లు అవును నేను సాక్ష్యంగా నిలబడతాను, దేవుడు నా జీవితంలో ఇన్ని మేలు కార్యం చేశాడు, దేవుని మంచితనం నేను ఇతరులకు చెప్తాను, నా జీవితంలో నిజమైన దేవుడు ఎవరో నేను తెలుసుకున్నా కాబట్టి నేను ఇతరులకు దేవుడికి చెప్తాను అని ఎప్పుడైతే మనం సాక్షిగా ఉండాలని తీర్మానం తీసుకుంటామో అప్పుడు మన జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తాడు సాతాను. మన జీవితం యొక్క సాక్ష్యాన్ని వాడు తీసేసుకున్న వాడుగా ఉంటాడు. మన జీవితంలో సాక్ష్యమే లేకుండా చేసేవాడిలాగా వాడు ఉంటాడు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు అవర్ లైఫ్, మన జీవితము ఇక్కడ నాశనమైన పర్లేదు కానీ పరలోకానికి మన జీవితం చేరాలి, పరలోకానికి మన ఆత్మ చేరాలి. వి షుడ్ రీచ్ హెవెన్. మనం ఇక్కడ మన జీవితాన్ని ఇక్కడ మనము కాపాడుకొని నరకానికి వెళ్ళే బదులు ఇక్కడ మన జీవితాన్ని పోగొట్టుకొని మనము పరలోకానికి వెళ్ళే వారంగా మనము ఉండాలని కోరుచున్నాను. అండ్ ఆల్సో దిస్ స్టోరీ, మనకందరికీ స్టోరీ, ఐ నో ఎవ్రీబడి knows the story about Satan who comes to Martin Luther King కదా. సో మార్టిన్ లూథర్ దగ్గరికి సాతానుడు వచ్చి నీ పాపాలన్నీ ఒక పేపర్ మీద రాయి అని చెప్తారు కదా. సో మార్టిన్ లూథర్ కింగ్ హీ లిస్ట్ ఆల్ ది సిన్స్ వాట్ హీ హెవ్ డన్. అండ్ సాతానుడు అడుగుతాడు నువ్వు ఏమైనా మర్చిపోతున్నావు అంటే ఎస్ ఐ ఫర్గాట్ సమ్వర్ అని ఇంకొన్ని రాస్తాడు. చూసా నీ లిస్ట్ ఎంత పెద్దగా ఉంది, నువ్వు ఎన్నెన్ని పాపాలు చేసావా అని సాతానుడు మార్టిన్ లూథర్ కింగ్ చెప్తాడు.
the reply what Martin Luther gave Satan is what exemplary. దాన్ని మనము ఈరోజు ధ్యానించాలి, దాన్ని మనము ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. వాట్ హీ టోల్డ్ వాస్, హీ replied Satan, now write across that list in red ink. సో సాతానుకి ఏం చెప్తాడంటే ఆ పాపాల లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని ఒక ఎర్రటి పెన్ తీసుకొని రెడ్ పెన్తోని దాన్ని మొత్తం ఇట్లా కొట్టేయని చెప్తాడు. సో ఆ రెడ్ పెన్ ఏంటి అంటే, ఆ రెడ్ ఇంక్ ఏంటంటే, దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రక్తము నా ప్రతి పాపముని కడిగి శుద్ధీకరించింది అని సాతానునికి చెప్తాడు. సో సాతానుకి దానికి సమాధానం లేదు. మన జీవితంలో కూడా అట్లాంటి దేవుడు రక్షణ మనకు కలుగజేశాడు. మన జీవితంలో మనం కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని మనం ఏమేమి పాపాలు మనం చేశామో ఒకదాని తర్వాత ఒకటి మనం లిస్ట్ చేసుకుంటా కూర్చున్నామంటే మనకి కొన్నిసార్లు బుక్కులు సరిపోవేమో, అన్ని పాపాలు మనం చేస్తూ ఉంటాం. కానీ మనకి దేవుడు ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలు అన్నిటినీ ఆయన కడిగి వేశాడు. మన పాపాలన్నిటినీ ఆయన కడిగి శుద్ధీకరించాడు. హీ క్లెన్స్డ్ ఆల్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపాలన్నీ కడిగి ఆ శిలువ మీద ప్రయదనం చెల్లించారు. ప్రయదనం చెల్లించాక కూడా మనము అనుదినం పాపాలు చేస్తూనే ఉన్నాం, అనుదినం పాపంలో పడిపోతూనే ఉన్నాం. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐఎమ్ పర్ఫెక్ట్, నేనేదో పర్ఫెక్ట్ క్రియేచర్, నేనేదో మంచి వ్యక్తిని, నేను పాపమే చేయనని నేను చెప్పట్లేదు. We are in this world where Satan still have a chance to tempt us and still have a chance to make us sin. మనల్ని పాపంలో పడేయడానికి, మనల్ని పాపము చేయించడానికి సాతాడు ఎప్పుడూ తిరుగుతానే ఉన్నాడు. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఎస్, గాడ్ హ్యాస్ క్లెన్స్డ్ ఆల్ మై సిన్స్ అండ్ దిస్ ఈజ్ వాట్ సాటన్ ఈస్ డూయింగ్. సో ఐ హ్యావ్ గాడ్స్ వర్డ్ ఇన్ మై హార్ట్. దేవుని వాక్యం నా హృదయంలో ఉంది కాబట్టి నేను ప్రతి శోధనని నేను జయించగలుగుతాను, ప్రతి పాపం నేను జయించగలుగుతాను. అదే మనం దావీదు మహారాజు చెప్తున్నాను, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను ఎందుకంటే నేను పాపము చేయకుండా ఉండునట్లు. మనము పాపము చేయకుండా ఉండాలి అంటే సాతానుడు వాడు వేసే కుట్రలు కుతంత్రాలకు మనం పడిపోకుండా ఉండాలంటే మన జీవితంలో వాక్యం అనేది ఉండాలి. మన జీవితంలో దేవుని వాక్యం ఉంటే తప్ప మనం దేవుని జయించలేము. బికాస్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ టూ-ఎడ్జ్డ్ స్వర్డ్. ఆయన వాక్యము రెండంచుల ఖడ్గం వలె ఉన్నది. మనకి ఆ ఖడ్గం మన జీవితంలో ఉందంటే ఎలాంటి పరిస్థితినైనా మనము జయించే వారంగా ఉన్నాం, ఎలాంటి సమస్యనైనా మనము ఎదుర్కొనే వారంగా మన జీవితంలో మనం ఉన్నాం. అండ్ ద సెకండ్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే ఈజ్ ద రూయిన్ ఆఫ్ సాటన్. అంటే సాతాను యొక్క అంతము. సాతాను యొక్క అంతము ఎలా ఉంది అని మనము చూసుకున్నాం. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సాతానుడు ఒక స్వరూపం, నిజం, ఆయన నిజమైన స్వరూపి. హీఈస్ యాక్టివ్. మనల్ని ఎలాగా సాతానుడు శోధిస్తాడు, ఎలాగా మనల్ని ఇంకొక పాపంలో పడేస్తాడు అని మనం తెలుసుకుంటున్నామో, మనము సాతాను యొక్క అంతం గురించి కూడా మనము తెలుసుకున్నాము. సో మనం చూసినట్లయితే he has already been defeated by the blood of lamb. అండ్ గొర్రెపిల్ల రక్తంతో ఆయన ఆల్రెడీ సాతాన్ని జయించాడు. ప్రభు యేసుక్రీస్తు వారు he is referred to a lamb. ఆయన ఈజ్ లైక్ ఏమంటారంటే ఈజ్ లైక్ ఎ ప్యూర్ ల్యాంబ్. ఆయన ఒక గొర్రెపిల్ల వలె ఆయన ఉన్నాడు కదా. సో ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా మనకి సాతాను నుంచి మనకి విజయం కలిగింది, సాతాన్ని ఓడించినట్లుగా మనము చూస్తున్నాం. జీసస్ డెత్ వాజ్ అ బిగినింగ్ ఆఫ్ ది సాటన్ ఎండ్. సో మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణాన్ని, ఆయన ఏ రోజైతే ఆ శిలువ మరణాన్ని యాక్సెప్ట్ చేసి నీ కొరకు నా కొరకు బలియాగం ఆయన ఇవ్వడానికి ఒప్పుకున్నాడు, దట్ ఈస్ ద మూమెంట్ వెన్ సాటన్స్ ఎండ్ హస్ స్టార్టెడ్. సాతానుడు యొక్క అంతము అనేది అక్కడ ప్రారంభమైంది. ఇట్ హస్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ వెరీ సూన్. సాతాను యొక్క అంతము చాలా తొందరగా రాబోతుంది. వాడు ఒక రోజు కంప్లీట్గా నాశనం అవ్వబోతున్నాడు. సో ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. మనం తెలుసుకోవాల్సినది, దేవుడు మన కోసం ప్రయత్నం ఆల్రెడీ చెల్లించేశాడు, మన కోసం ఆల్రెడీ ఆయన రక్తం చెందించాడు, మన కోసం ఆయన శిలువ మరణాన్ని పొందాడు.
సో దట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ సాటన్స్ ఎండ్. మనం కొలేషియన్స్ 2:14 మనం చూసుకున్నట్టయితే ఇట్ సేస్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. When Jesus died on the cross, he spoiled principalities and powers. సాతాను యొక్క శక్తులను దేవుడు ఓడించినట్టుగా, ఎప్పుడైతే దేవుడు ఆ శిలువ మరణాన్ని చెందాడో అప్పుడు సాతాను యొక్క ఆ శక్తిని దేవుడు ఓడించినట్లుగా మనం చూస్తున్నాం. సో మనము ఈరోజు ఎంత దేవుని నమ్ముచున్నాము అనేది మన జీవితంలో మనకి చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఎస్, గాడ్ హెస్ డిఫీటెడ్ సాటన్స్ పవర్స్ ఆన్ దట్ క్రాస్. వాడి శక్తిని ఆ సిలువలో దేవుడు సంపూర్ణంగా ఓడించిన వారంగా మనం చూస్తున్నాం కదా. సో even though if you are still facing troubles, trials, temptations in your life, నీ జీవితంలో ఇంకను ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తున్నావేమో, ఒక్కటి గుర్తుపెట్టుకో, సాటన్ వాడు తప్పక ఓడించబడతాడు. సో ఆల్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఈస్ దట్ యూ ఎండ్ అప్ ఇన్ హెవెన్. నువ్వు పరలోకానికి చేరాలి. సో యూ హ్యావ్ టు ఫిల్ యువర్ లైఫ్, యువర్ హార్ట్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నువ్వు నింపుకున్నప్పుడే, నీ హృదయాన్ని ఆయన వాక్యంతో నింపుకున్నప్పుడే నువ్వు సాతాన్ని నువ్వు ఓడించగలుగుతావు. సంపూర్ణంగా నువ్వు దేవునికి విధేయుడిగా నువ్వు జీవించగలుగుతావు. అండ్ ఆల్సో if you have trusted in Jesus, Satan can never take you out of God's hands. మనం రోమన్స్ మనం చూసుకున్నట్లయితే రోమన్స్ 8:31, even if Satan ఒకవేళ సాటన్ మనల్ని దేవుని హస్తాల నుంచి మనల్ని తీసేసుకోవాలి, దేవుని హస్తాల నుంచి మనల్ని వేరుపరచాలని ఎంత ట్రై చేసినా కూడా we will never be taken out of God's hand. మనం ఎప్పుడు కూడా ఆయన కాపుదలలో ఉంటాం. ఆయన కుడి హస్తం ఎప్పుడు మనతో ఉంటుంది, ఎప్పుడు కూడా మనల్ని ఆదుకునే హస్తంగా ఉంటుంది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాచే దేవుడుగా ఉన్నాడు. సాతానుడు ఎప్పుడు మనల్ని ట్రై చేస్తూ ఉన్నాడు. దేవుని హస్తాల్లోంచి ఎప్పుడు మనల్ని జారేసుకుందామా, ఎప్పుడు మనల్ని తీసేసుకుందామా దేవుని హస్తంలో నుంచి అని వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. బట్ రిమెంబర్ అండ్ టేక్ హార్ట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను ఆయన చేతుల్లో ఉంచి ఆయన ఎప్పుడు కూడా విడిపించేశాడు, ఎప్పుడు కూడా ఆయన వదిలేశాడు. హీస్ ఆల్వేస్ హోల్డింగ్ యువర్ హార్ట్స్, హోల్డింగ్ యువర్ హ్యాండ్స్. మనం ఎప్పుడు కూడా దేవుడు మన చేతుల్ని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనల్ని ఆయన చెంత కూడా ఆయనతో కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ పడిపోతామో అని దేవుడే మన చేతుల్ని పట్టుకుంటున్నాడు. ఒకవేళ మనం దేవుని చేతి పట్టుకొని నడుస్తున్నామంటే మనం ఎప్పుడైనా దేవుని చేయి మనం వదిలేయచేమో. బట్ నో, గాడ్ ఈస్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. దేవుడు నీ చేయి పట్టుకుంటున్నాడు. దేవుడు చేయి పట్టుకున్నప్పుడు దేవుడు చేయి విడిచిపెట్టాడు. ఒకవేళ మనము దేవుని చేయి పట్టుకుంటున్నామేమో, ఈరోజు మనం మార్చుకుందాం. మనం దేవుని అడుగుదాం, లార్డ్, ఇట్స్ నాట్ మీ హూ ఈస్ హోల్డింగ్ యువర్ హ్యాండ్, బట్ ఇట్స్ యూ, ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్. దేవా, నువ్వు నా చేయి పట్టుకొని నడిపించు అని దేవుని మనం అడుగుదాం. దేవుడు మన చేతి పట్టుకుంటే మన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అండ్ సాటన్స్ అక్యూసేషన్స్ అగేన్స్ట్ us can no longer hold up. సాటన్ అంటే సైతానుడు ఎప్పుడు కూడా మనల్ని, మన తప్పులని, మన పాపాలని ఎత్తి చూపేవాడుగానే ఉన్నాడు. సో మన పాపాలని, మన తప్పులని మన మీద మోపే ఆ నిందలు ఎప్పుడు కూడా అవి నిలబడవు. ఎందుకంటే ప్రతిదీ కూడా మన నింద, పాపము ప్రతిదీ కూడా దేవుడు తన పవిత్రమైన రక్తంతో, పరిశుద్ధ రక్తంతో ఆయన కడిగి శుద్ధీకరించాడు. హీ హెస్ మేడ్ అట్ హోల్. మన జీవితాన్ని పరిశుద్ధపరిచినాడు. సో నో మ్యాటర్ వాట్ అక్యూజేషన్స్ సాటన్ హ్యావ్, ఒకవేళ సాటన్ నువ్వు దొంగవి అంటున్నాడేమో, నువ్వు అబద్ధికుడు అంటున్నాడేమో, సో నీ పాపంతో సైతాను నిన్ను పిలుస్తూ ఉన్నాడేమో, నిన్ను వేలెత్తి చూపిస్తున్నాడేమో, నీ తప్పులతో నిన్ను దూషిస్తున్నాడేమో సైతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, గాడ్ హస్ ఆల్రెడీ క్లెన్స్డ్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ రాంగ్ డూయింగ్స్, ఫ్రమ్ ఆల్ యువర్ సిన్. నీ ప్రతి పాపం నుంచి ఆయన నిన్ను కడిగి శుద్ధీకరించాడు. నీ ప్రతి పాపం యొక్క క్రయధనం ఆయన ఆల్రెడీ ఆయన చెల్లించేశాడు. సో సాటన్ కెన్ నాట్ అక్యూజ్
అక్యూజ్ యూ ఆఫ్ ఎనీథింగ్. నువ్వు ఈ తప్పు చేశావు, ఇది చేశావు అని ఎప్పుడు కూడా ఎత్తి చూపించలేడు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి తప్పుని దేవుడు ఆ కలువరి సిలువలో తీర్చేశాడు. చేసిన ప్రతి పాపానికి పరిహారం ఆయన కలువరి సిలువ ఆయన ఇచ్చేశాడు. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ అ లైసెన్స్ ఫర్ అస్ టు గో అండ్ సింగ్ అగైన్ అండ్ ఆల్రెడీ నాకు రక్షణ వచ్చేసింది కదా, ఆల్రెడీ దేవుడు నాకు రక్షణ ఇచ్చేసాడు కదా, నా కొరకు నా పాపాలన్నీ కడిగి శుద్ధీకరించేశాడు కదా, ఇంకా సరిపోయింది, నేను ఏం చేసుకున్నా ఏం పర్లేదు. నో, ఇట్ ఈస్ నాట్ అ లైసెన్స్ టు గో అండ్ సింగ్ ఫ్రీలీ. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూ ఆర్ రైచస్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి దినము కూడా మనము పరిశుద్ధంగా జీవించడానికి మనము ట్రై చేస్తూనే ఉండాలి. ఎవ్రీ డే వీఆర్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ లివింగ్ ఇన్ అన్ ఇంపర్ఫెక్ట్ వరల్డ్. మనము పాపపు లోకంలో మనం జీవిస్తున్న వారంగా ఉన్నాం. సో ఈ పాపపు లోకంలో ఉన్నంత కాలము మనకి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆనుకొని, ఎప్పుడు కూడా ఆయన వాక్యం మన హృదయంలో పెట్టుకొని మనం ప్రతిదాన్ని మనము చేయిస్తూ రావాలి, ప్రతిదాన్ని మనం ఎదుర్కొంటూ రావాలి. దేవుని ఇచ్చే రెండంచుల కట్టుగా మన వాక్యాన్ని మన హృదయంలో మనం పెట్టుకోవాలి, ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడు మనం లోతైన మర్మాలు మనం తెలుసుకున్నప్పుడే సాతాన్ని మనము వాడి కుట్రలు, వాడి కుతంత్రాలు మనము జయించగలుగుతాం. And also, Jesus' blood has cleansed us from all sin. According to 1 John 1:7, దేవుని రక్తము మన అందరి పాపముల నుంచి మనకి విడుదల, విమోచన అనేది మనకి దయచేసింది. అండ్ ఆల్సో Romans 3:21-26 మనం చూసుకున్నట్లయితే, God has declared us righteous. మనం పరిశుద్ధులము అని దేవుడు మన గురించి చెప్తున్నాడు. హి హస్ డిక్లేర్డ్ మనం పరిశుద్ధులమని దేవుడు చెప్తున్నాడు. ఇఫ్ యూ థింక్ ఈవెన్ ఆఫ్టర్ గాడ్ టెల్లింగ్ యు ఆర్ రైచస్, ఇఫ్ యూ స్టిల్ గో అండ్ డూ మిస్టేక్స్, ఇఫ్ యూ స్టిల్ గో అండ్ డూయింగ్ సమ్ సిన్, నువ్వు దేవుడు పరిశుద్ధుడవు అని దేవుడు నీతో ఈరోజు చెప్తున్నాడు. ఇంకను నేను పరిశుద్ధిని కాదు, నేను ఇలానే ఉండిపోతానులే, నేను ఇంకా పాపం చేసి దేవుడు ఈరోజు వస్తున్నాడు అంటే ఒక రోజు ముందు నేను నా పాపాలు ఒప్పేసుకొని దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధిగా నేను ఉంటానంటే కుదరదు. God is telling you are a righteous man. God is declaring today that you are a righteous man. నువ్వు పరిశుద్ధుడవు అని దేవుడు చెప్తున్నాడు. సో ఈరోజు మనము దేవుడి వాక్కుని మన చేత పట్టుకొని, ఎస్ ఐ ఆమ్ అ రైచస్ మ్యాన్, ఐ హ్యావ్ టు లివ్ అ రైచస్ లైఫ్. నేను పరిశుద్ధమైన జీవితం నేను జీవించాలి, ఐ హ్యావ్ టు లివ్ అ హోలీ లైఫ్ అని మనము తీర్మానం తీసుకుందాం. అండ్ సాటన్స్ డిఫీట్ ఇస్ గ్యారంటీడ్. సాతాను యొక్క ఓటమి అనేది తప్పనిసరి. సో రిమెంబర్ దిస్, వన్ డే విల్ కమ్ వేర్ సాటన్ ఇస్ డిఫీటెడ్, గ్యారంటీ. అది తప్పనిసరిగా వాడి ఓటమి అనేది తప్పనిసరిగా ఉన్నది. సో సాటన్స్ వాడి ఓటమి అతి త్వరలో ఉన్నది, అతి సమీపంలో ఉన్నది. చాలా తక్కువ టైం ఉంది సాతానుకు తెలుసు. వాడు నాకు తక్కువ టైం ఉంది అని వాడు ఇంకా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు, వాడు ఇంకా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాడు, వాడు ఇంకా ఎక్కువ ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి సమయం చాలా తక్కువ ఉంది. దేవుడు త్వరగా రానే ఉన్నాడు. మన ప్రభువైన క్రీస్తు వాడిని త్వరలో నాశనం చేయబోతున్నాడు సంపూర్ణంగా. ఈస్ గోయింగ్ టు destroy and defeat him completely. So Satan is taking up his chances in the end days. ఈ అంత్య దినాల్లో సాతానుడు ఎప్పుడెప్పుడు పరిశుద్ధులను, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి వెంబడించే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. వాళ్ళని ఎప్పుడెప్పుడు తప్పుద్రోవ పట్టించాలని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వాళ్ళ జీవితంలో పాపాన్ని వాళ్ళు చేపించేలాగా వాడు చూస్తూ ఉన్నాడు. సో ఒక్కసారి మనము బైబిల్ అర్థం చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఇన్ ది ఎండ్ డేస్ విల్ బికమ్ ఈవెన్ మోర్ యాక్టివ్ యాజ్ అ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ డ్రాస్ నియర్. ప్రభువైన యేసు క్రీస్తు వారి రాకడ అతి సమీపంలో ఉందని మనం అందరం నమ్ముచున్నాము. కాబట్టి సాతానుడు ఇంకా ఎక్కువగా, ఇంకా యాక్టివ్గా వాడు పనిచేస్తున్నాడని మనము నమ్మాలి. ఇంకా బలంగా వాడు విజృంభిస్తున్నాడు మన ప్రజలందరి మధ్యలో. మన హృదయాలతో వాడు ఆడుకుంటున్నాడు, మన ఆలోచనలతో మనం ఆడుకుంటున్నాడు, మన డెసిషన్ మేకింగ్తో వాడు ఆడుకుంటున్నాడు, మన ఇమోషన్స్తో వాడు ఆడుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడు మనల్ని పాపంలో మనల్ని పడేయాలని వాడు కోరుతున్నాడు. I request all of you
టు హ్యావ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని వాక్యం అనుదినం చదువు, దేవుని వాక్యాన్ని అనుదినం ఫాలో అవ్వు. ఆయన వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడే నువ్వు వాడిని జయించగలుగుతావు, నువ్వు శోధనలు తట్టుకోగలుగుతావు, నువ్వు శోధనలో నుంచి విజయం పొందగలుగుతావు. సో టుడే విల్ హ్యావ్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ వీ హ్యావ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క నుంచి మనకు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే హీ విల్ బి బౌండ్ ఫర్ 1000 years. సాతానుడు 1000 సంవత్సరాల వరకు వాడిని కట్టేస్తారు. 1000 సంవత్సరాల వరకు ఈజ్ బాండ్, వాడిని ఒక బాండేజ్, వాడు ఒక ఖైదీగా దేవుని సన్నిధిలో వాడు ఉంటున్నాడు. వాడిని దేవుడు 1000 సంవత్సరాల వరకు వాడిని బందీగా వాడు ఉంటున్నాడు. మనం రెవల్యూషన్ 20th chapter మనం చదివినట్లయితే హీ విల్ బీ ఇన్ బాండేజ్ ఫర్ 1000 years అని మనము చూసుకుంటున్నాం. అండ్ ఆల్సో ద ప్రామిస్, ది అల్టిమేట్ ప్రామిస్ ఫర్ ది అల్టిమేట్ ఫైట్ ఈస్ రెవల్యూషన్ 20:10. ఇట్ సేస్ హీ విల్ బి కాస్ట్ ఇన్ టు అ లేక్ ఆఫ్ ఫైర్ ఫర్ ఎటర్నిటీ. వాడు నిత్యత్వానికి వాడు దేవుడు సాతానుని నిత్యత్వం అంటే ఫర్ ఎవర్, ఫర్ ఎటర్నిటీ హీ ఈస్ గోయింగ్ టు బి క్యాస్ట్ ఇన్ టు అ లేక్ ఆఫ్ ఫైర్. అగ్ని గుండంలో, ఒక అగ్ని సముద్రంలో, ఒక అగ్ని జ్వాలలో దేవుడు వాడిని పడేయబోతున్నాడు. సాతానుని అగ్ని జ్వాలలో వాడిని ముంచేస్తున్నాడు దేవుడు. అది ఇట్ ఈస్ నాట్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ నాట్ ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు, ఇట్ ఈస్ ఫర్ ఎటర్నిటీ. వాడి అంతము అది. ఈస్ గోయింగ్ టు బి థ్రోన్ ఇన్ టు అ లేక్ ఆఫ్ ఫైర్ ఫర్ eternity. So we have to have this hope in Christ and courage to encounter Satan. దేవుని వాక్యం మనకు చెప్తుంది వాడు నాశనం అయిపోతున్నాడు, వాడు అగ్నిగుండంలో పడవేయబోతున్న నిత్యత్వానికి అని మనకి తెలుసు. కాబట్టి మన జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పుడు మనం వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఇది దేవుడు మనకిస్తున్న నిరీక్షణ. గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎటర్నల్ హోప్. మనకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు డిఫీట్ సాటన్ ఫర్ ఎటర్నిటీ. మీన్ వైల్ యూ హ్యావ్ టు లివ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఆన్ ఎర్త్. నువ్వు భూమి మీద ఉన్నంత కాలము నువ్వు దేవునికి ఇష్టడిగా జీవించాలి. ఉన్నంత కాలము దేవుణ్ణి వెంబడించాలి నమ్మకంగా. ఆయన ఏదైతే మనకి కమాండ్ చేశాడో, దేవుడు ఏదైతే మనకి ఆజ్ఞ ఇచ్చాడో మనం దాన్ని పాటించే వారంగా ఉండాలి. అండ్ whenever you get a chance, humble request, tell people about the love of Christ. దేవుని ప్రేమ గురించి ఇతరులకు చెప్పు, దేవుని సువార్త గురించి ఇతరులకు చెప్పు, దేవుని రక్షణ గురించి ఇతరులకు చెప్పు, అంత్య దినాల గురించి ఇతరులకు చెప్పు, దేవుడు త్వరగా రానై ఉన్నాడు అని ఇతరులకు చెప్పు. విల్ మేక్ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనం మనుషులను పట్టే జాలర్లుగా మనము తయారవుదాం. ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించే వారంగా మన జీవితాలు మనము మార్చుకుందాం. అండ్ ఆల్సో ఇట్ సేస్ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. లోకంలో ఎవరున్నారు? సాతాను తిరుగుతూ ఉన్నాడు. మనలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. దేవుడు మనలో ఉన్నాడు. సో ఈరోజు నీ జీవితంలో ఎవరున్నారు? నీ జీవితంలో సాతాను ఉన్నాడా, లేకపోతే నీ జీవితం లోకంలో ఉందా? దట్ ఈస్ వెరీ సింపుల్ టు డిటర్మైన్. నీ జీవితం ఒక్కసారి నువ్వు అనలైజ్ చేసుకో. నీ జీవితంలో ఎవరున్నారు? ఒకవేళ నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా, అయితే నమ్ము, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో నీకు సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి, కానీ నీలో ఉన్నవాడు ఆ సమస్య అన్నిటికంటే గొప్పవాడు. నీ సమస్య ఎంత గొప్పదైనప్పటికీ, నీ ప్రాబ్లం ఎంత గొప్పదైనప్పటికీ, నీ పాపము ఎంత గొప్పదైనప్పటికీ, నీలో ఉన్నవాడు వాటన్నిటికంటే గొప్పవాడు. నీలో దేవుడు ఉన్నాడా, క్రీస్తు ఉన్నాడా లేదా అనేది మాత్రమే నువ్వు చూసుకో. ఒకవేళ నీ జీవితంలో, నీ హృదయంలో క్రీస్తు లేడా, నీ జీవితంలో దేవుడు లేడా, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ హార్ట్. దేవుణ్ణి నీ జీవితంలోకి తిరిగి రమ్మని అడగడం ఇదే ఒక మంచి అవకాశం ఉంది. ఆస్క్ గాడ్, ప్లీజ్ దేవా నా జీవితంలోకి రా, నా జీవితంలోకి వచ్చి ప్రభా నా జీవితాన్ని మార్చు, నా జీవితంలో కార్యం జరిగించు అని దేవుణ్ణి మనం అడుగు వారంగా ఉందాం. దిస్ ఇస్ ది అల్టిమేట్ ఫైట్ that is going to happen between Satan and Michael, and he will be going to throw Satan into the lake of fire. ఈ యుద్ధంలో సాతానుడు కంప్లీట్గా వాడు ఓడించబడతాడు. ఇది మన నిరీక్షణగా ఉన్నది. లెట్స్ ప్రే అండ్ క్లోజ్.
ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు ప్రభా. అయినా మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు. సాతానుడు ఈ అంత్య దినాల్లో ప్రభా ఇంకా ఎంత యాక్టివ్గా వాడు పనిచేస్తున్నాడో, ఎంత యాక్టివ్గా మమ్మల్ని పాపంలోకి నడిపించాలని వాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడని మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు ప్రభా. అయినా మా హృదయంలో మీ వాక్యాన్ని మేము నింపుకొని సాతాన్ని ఓడించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నువ్వు మాతో నుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాకు ఇచ్చిన నిరీక్షణని బట్టి మీకు వందనాలు. ఈ నేను గొప్ప యుద్ధంలో, ఈ అంతిమ యుద్ధంలో సాతానుడు ఎటర్నిటీ ఈస్ గోయింగ్ టు గెట్ డిఫీటెడ్. వాడు నిత్యత్వానికి వాడు ఓడించబడతాడు, వాడు అగ్నిగుడ్డంలో పడేయబడతాడు ప్రభా అని మేము నమ్ముచున్నాం. మేము నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రభా. ప్రభా మా జీవితాలని మీరు కట్టండి, భద్రపరచండి, కాపుదల దయచేయండి. మీ హస్తాలు కప్పచెప్పుకుంటూ మమ్మల్ని అందరినీ దయలాసాలు తీసుకొస్తాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you all. Hope you are blessed by this word. Stay safe, stay blessed.